పులిచింతల ముంపు కింద గురైపోయి కొంత మునిగిపోయి కొంత అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి ఇల్లులు చూడొచ్చు మీరు. ఇది దాదాపుగా ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామం. ఇది పగలగొట్టకుండా ఏం చేయకుండా అట్లే వదిలేసి వెళ్ళడం జరిగింది. ఇవి కొంత వాటర్లో మునిగిపోయిన తర్వాత కొద్దిగా నానిపోయి కొద్దిగా కూలిపోవడం జరిగింది. ఇదిగో చూడొచ్చు, ఇది రామాలయం. ఇది దాని పక్కన ఉన్నది గవర్నమెంట్ స్కూల్. ఇది స్కూల్ అండి. ఇది స్కూల్ అంట అండి. నా పేరు సందీప్. వెల్కమ్ టు దీపు సందీప్ బ్లాగ్స్ అండి. నెమలపూరి గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా అండి. ఇక్కడ కృష్ణా నదిలో మునిగిపోయిన ముంపు ఊరి దగ్గరికి అయితే వచ్చానండి. పులిచెంతల ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చానండి. ఈ ప్రాజెక్టుకు సుమారు దగ్గర ఒక 13 గ్రామాలు అయితే ముంపుకైతే మునిగాయండి. మనం ఆ గ్రామాల్లో ఒక గ్రామం దగ్గరికి అయితే వచ్చాము. నెమలపూరి గ్రామం అండి అది. ఇప్పుడు ఆ గ్రామం దగ్గరికి అయితే మనం బోట్లో అయితే వెళ్తున్నాము. వీడియో అయితే ఫుల్గా చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గ్రామం దగ్గరికి అయితే వెళ్ళానండి. ఒకసారి వీడియో అయితే ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, బోట్ అయితే ఇది. ఈ బోట్లో అయితే వెళ్తున్నాం మేము. మీకు వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, అక్కడైతే ఉందండి ఊరు, మునిగిపోయింది ఊరు. ఫ్రెండ్స్, ఇప్పుడు బోట్లో అయితే వెళ్తున్నాము. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అండి ఇది. ఇక్కడ ఈ మధ్యలోనేనండి మునిగిపోయింది ఊరు. పులిచెంతల ప్రాజెక్టు దగ్గరలో ఊరండి ఇది. ముంపు గ్రామం. ఇక్కడ నుంచి అందరూ వలస వెళ్ళిపోయి పక్కన అయితే ఊరు అయితే మళ్ళీ కొత్తగా కట్టారండి. ఈ ఊరంతా అక్కడికి వెళ్ళింది. ఇదే అనమాట. అన్నైతే అడిగి విషయాలు అయితే తెలుసుకున్నాము. అన్న, ఇది సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న ఇది మీ ఊరు ఇక్కడ ఇట్లా మునిగిపోయి కృష్ణానదిలో? సుమారుగా 12 సంవత్సరాలు అవుతుంది. 2006లో మొదలు పెట్టారు ప్రాజెక్టు. 2012కి మేము ఖాళీ చేసి వచ్చాము. 2012లో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నీళ్లు స్టోరేజ్ చేసినప్పటికీ గ్రామాన్ని వదిలేసి మేము పులిచింతల ప్రాజెక్టుకి దగ్గరలోనే మేరక ప్రాంతంలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నాడు, ఊరు ఉంది, అక్కడే నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులోని దాదాపు 40 టీఎంసీల నీళ్లు, 44 టీఎంసీలు వాటర్ నిల్వ చేయడం జరుగుతుంది. ఈ వర్షాకాల సీజన్లో వచ్చేదాకా ఫుల్ స్టోరేజ్ అవుతుంది. సమ్మర్ టైం వచ్చేటప్పుడు కొద్దిగా నీళ్ళు తగ్గుతున్నాయి. అది తగ్గినప్పుడు కూడా ఈ ఊరు అనేది కొంచెం కనపడుతుంది. మొత్తం కూడా మునిగిలోనే ఉంది. కొద్ది గొప్ప మెరక ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లులు అయితే 1-2 కనిపిస్తాయి. ఇప్పుడు అదైతే ప్రాజెక్టు వివో చూడవచ్చు మీరు. అదైతే పులిచింతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 2 రాష్ట్రాలకి, తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకి బార్డర్ ఇది. అటు కృష్ణా జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, ఇటు నల్గొండ జిల్లాకి 3 జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటిది పులిచింతల ప్రాజెక్టు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాజశేఖర రెడ్డి గారు జలవిజ్ఞంలో భాగంగా మొదలుపెట్టినటువంటి మొదటి ప్రాజెక్టు ఇది. ఆ ప్రాజెక్టు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ప్రాజెక్టు పూర్తయి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి వాటర్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా ఇక్కడ ప్రాజెక్టులో వచ్చి ఒక గేటు తొలగిపోయి ఆ వాటర్ స్ప్రెడ్కి ఆగలేక గేట్ అనేది ఇరిగిపోవడం జరిగింది. దాన్ని మరమ్మతులు చేసి మళ్ళీ కొత్త గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా పులిచింత ప్రాజెక్టు పరివాహ ప్రాంతం అంతా కూడా చుట్టూ కూడా ఫారెస్ట్ ఏరియా, అడవి ప్రాంతం ఎక్కువ ఉంటుంది. దాదాపుగా ఇక్కడ ఈ గ్రామాల్లో వచ్చేసి 3000 ఎకరాన్ని ముంపు కింద పోయింది. దాదాపుగా పూర్తి స్థాయిలో మునకలోకి పోయింది. మొట్టమొదటిసారిగా నెమలపూరి గ్రామం మొత్తం కూడా పూర్తిగా మునకలోకి పోయింది. తర్వాత దీని నుంచి కృష్ణా జిల్లా, అది గుంటూరు జిల్లాకి అయితే, నల్గొండ జిల్లాలో అయితే మొత్తానికి 24 గ్రామాలు అనేది మునుపుకు గురైనాయి. అటు అచ్చంపేట మండలం, ఇటైతే ఉమ్మడి మేలచెరువు మండలం, 2 మండలాలు, మడపల్లి మండలం కూడా కలుపుకొని 3 మండలాల్లో కూడా ముంపు గ్రామాలు అనేవి 24 గ్రామాలు అనేవి పూర్తిగా ముంపు గురవ్వడం జరిగింది. కొద్ది పాచికంగా గురైన గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఇదంతా కూడా పులిచింత ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ అనేది ఓన్లీ వాటర్ని ఇక్కడ నిలపడానికి మాత్రం తప్ప అది కృష్ణా బ్యారేజీకి లోడ్ పట్టుకోకుండా ఇక్కడ నుంచి వాటర్ స్టోర్ చేసి ఈ నుంచి కిందికి పంపించుకుంటూ అటు ఆంధ్ర ప్రాంతానికి మంచినీటికి ఇవ్వడం, తర్వాత కింద 3వ పంటకు నీళ్ళు అందించడం కోసం నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టులో మునక ముందు ఈ గ్రామాలు అనేవి కూడా మొత్తం కూడా వ్యవసాయ రహిత గ్రామాలుగా ఉండి, వ్యవసాయ సాగు భూములు ఉండి ఎక్కువగా పంట పొలాలు, రైతులు ఎక్కువ ఉండేవారు. ఈ ఎఫ్టీఆర్ ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా మొత్తం కూడా బయటికి రావడం ద్వారా ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చేపలు పట్టుకొని, కృష్ణానదిలో చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఎక్కువ కూడా ఇక్కడ మత్స్యకారులే ఉంటారు. చేపలు పట్టుకుంటూ ఇంతకుముందు వ్యవసాయం చేసుకునేదంతా కూడా భూములన్నీ పులిచింత మునక గురి కావడంతో ప్రస్తుతానికి ఈ వాటర్లో చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం కొద్దిగా చేపలు పడక కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు మత్స్యకారులు. కొంత జీవనం కూడా సాగే పరిస్థితి లేదు.
ఇదంతా కూడా పులిచింత ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ మీరు చూస్తున్నటువంటి ఇదంతా కూడా ఇది 40 టీఎంసీలో ప్రజెంట్ ఉన్న స్టోరేజ్ ఇది. ఈ నుంచి తెలంగాణ రాష్ట్రానికి పవర్ ఉత్పత్తి అవుతుంది. జల విద్యుత్ కేంద్రం కూడా ఉంది. ఆ నుంచి 120 మెగావాట్స్ వాటర్ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. కనిపిస్తుంది కదండి మధ్యలో మీకు కృష్ణా నది మధ్యలో ఆంధ్ర తెలంగాణ బార్డర్ అండి. ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గర అయితే ఉంది. ఇది అటు వెళ్తే మీకు ఆంధ్ర బార్డర్ అండి. అన్న అదే బార్డర్ కింద వస్తుంది. మూడు బార్డర్లు 3 జిల్లాలు అన్నారు. ప్రాజెక్టు దిగులు భాగం కృష్ణా జిల్లా వస్తుంది. ఎగువ ప్రాంతంలో ఇటు గుంటూరు జిల్లా, ఇటు నల్గొండ జిల్లా, 3 జిల్లాలకి సరిహద్దు ప్రాంతం ఇది. ఓకే అండి. ఇప్పుడు ఈ కొండ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి గుంటూరు జిల్లా అండి. గుంటూరుకి ఆ డ్యామ్ చూస్తున్నారు కదా, డ్యామ్ అవతల వచ్చేసి కృష్ణా జిల్లా అండి. మీకు ఇటు వచ్చేసి నల్గొండ జిల్లా అన్న. నల్గొండ జిల్లా. ఇది మీరు చూస్తున్నటువంటి ఇది వచ్చేసి మీకు నల్గొండ జిల్లా అండి. ఇది నల్గొండ జిల్లా అండి. ఇక్కడ ఉన్న గ్రామస్తులైతే ప్రస్తుత ఇక్కడ వీళ్ళకున్న పొలాలన్నీ మునిగిపోవడం కారణం చేత వాళ్ళైతే మత్స్యకారులుగా మారారండి. ఈ నదిలో వాళ్ళైతే చేపలు అయితే పడుతున్నారండి, ఫిషింగ్ అది చేస్తున్నారు. అదిగోండి దాదాపు దగ్గరికి అయితే వచ్చేసాము. తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దామని నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. మా ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేశానండి నేను. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. దాదాపు దగ్గరికి అయితే వచ్చేసాను నేను నెమలిపురి గ్రామంలోకి. ఇంతకుముందు పాత నెమలిపురి గ్రామం అండి, కృష్ణా నది మధ్యలో ఉందండి. ఇదైతే వచ్చేసి దాదాపు మొత్తం ఊరు మొత్తం పూర్తిగా మునిగిపోయింది. జస్ట్ పైన మనకి సముద్రం మధ్యలో ఐలాండ్స్ ఎట్లా ఉంటాయి, ఐలాండ్స్ లాగా ఉన్నాయండి లోపల. మొత్తం ఐలాండ్స్ లాగే ఉన్నాయి లోపలంతా, అలానే ఉంది. దగ్గరగా ఇక్కడ మేము స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి దగ్గరగా 5 కిలోమీటర్లు అండి. 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మనకి. పైన మేము చూడడానికి దగ్గరగా ఉంది, బట్ అన్ననాడికి బోట్ నడిపి అన్ననాడిగితే మాత్రం దగ్గర సుమారు 5 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారండి. ఇక్కడ నుంచి అక్కడికి వాటర్లో మనకి డిస్టెన్స్ అయితే తెలియదు కదా, అదనమాట. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ విజువల్స్. దాదాపు దగ్గరకి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి కొండ అంట ఇది. అదిగోండి మీకు చూపిస్తున్నా కదా, ఇదిగోండి సిజాలు అయిపోయిన ఇళ్ళలు. నెమలిపూరి గ్రామం ఇది, పాత గ్రామం. పులిచింతల ముంపు కింద గురైపోయి కొంత మునిగిపోయి కొంత అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి ఇల్లులు చూడవచ్చు మీరు. ఇది దాదాపుగా ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామం ఇది. ఈ గ్రామానికి పులిచింతల ప్రాజెక్టు గడడం ద్వారా గ్రామం నుంచి మొత్తం కూడా ఖాళీ చేసి వేరు గ్రామాల్లో కొంతమంది స్థిరపడ్డారు. ఇక్కడ నుంచి పులిచింతల ప్రాజెక్టు దగ్గరలో కొంత ఊరు నిర్మించుకొని అక్కడే ఉంటాను కొంతమంది. ఇక్కడ దేవాలయాలు అయితే మీ స్కూళ్ళు కానీ, ఇక్కడ కొన్ని శిథిల పురాతన కాలంలో ఉన్నట్టు కట్టిన నిర్మాణాలు కూడా మొత్తం కూడా పులిచింతల బ్యాక్ వాటర్లో మునిగిపోవడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఇలా మునుగుతూనే ఉంది. ఇంతకుముందు ఈ ప్రాజెక్టు కట్టక ముందు ఇదంతా కూడా చాలా మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే గ్రామం ఇది. ఈరోజు ఇప్పుడు చూడవచ్చు మీరు, ఇదంతా కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ ఇల్లులు కానీ, ఈ కట్టడాలు, ఈ దేవాలయం కానీ, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు ముంపుకి మునిగిపోవడం వల్ల ఇవన్నీ కూడా కొంత శిథిలావస్థ కనపడ్డాయి. దాదాపుగా గ్రామాన్ని ఖాళీ చేసేటప్పుడు కూడా ఈ ఇల్లులన్నీ కూడా ఎలాంటి పగలగొట్టకుండా ఏం చేయకుండా అట్లే వదిలేసి వెళ్ళడం జరిగింది. ఇవి కొంత వాటర్లో మునిగిపోయిన తర్వాత కొద్దిగా నానిపోయి కొద్దిగా కూలిపోవడం జరిగింది. ఇదిగో చూడవచ్చు, ఇది రామాలయం. ఇది దాని పక్కన ఉన్నది గవర్నమెంట్ స్కూల్. ఇది స్కూల్ అండి. ఇది స్కూల్ అంట. ఫ్రెండ్స్. ఇది స్కూల్ కూడా మునిగిపోయింది, మొత్తం మునిగిపోయింది. పైన ఓన్లీ టాప్ వరకే కనిపిస్తుందండి. ఇప్పుడు చూస్తున్నటువంటిది రామాలయం అండి. రామాలయం ఇది. ఇదిగోండి ఊరు నెమలిపురి గ్రామం. పులిచింతల ప్రాజెక్ట్కి ముంపుకు గురైన గ్రామం అండి ఇది. ఇదే చూడండి శిథిలాలు, ఇదే అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నెమలిపురి గ్రామం నీట ముంపుకైతే మునిగిపోయిన గ్రామం అండి ఇది. ఈ కింద కూడా ఇల్లులే ఉన్నాయంట ఫ్రెండ్స్. కింద మేమైతే ఇళ్ళ మీద నుంచి వెళ్తున్నామండి. ఇదంతా ఊరు. ఇది ఎత్తు ప్రదేశంలో ఉందన్న ఇది. ఓకే, పై నుంచి కిందకి డౌన్ ఉంటుంది అంటండి.
అందువల్ల మేము నడుస్తుంది కూడా మేము బోట్లు వెళ్తుంది కూడా ఇళ్ళ మీద నుంచి అండి. చూడండి ఎంత 44 టీఎంసీల వాటర్ అంటే మీరే అర్థం చేసుకోగలరు ఎంత ఎత్తు ప్రదేశం అనేది ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా అటు పక్క చాలా ఊరు ఉందండి, మనకి అంత టైం లేదు. ఇంకా చాలా దూరం డిస్టెన్స్ అయితే వెళ్తానికి ఉంటుంది. మనం అంత టైం లేదు కాబట్టి మనం ఇప్పుడు అటు వెళ్ళలేకపోతున్నాము. పాపం బోట్ తెచ్చిన అన్నకు కూడా చాలా కొంచెం వర్క్ ఉందంట. అతను మనం ఇబ్బంది పెట్టకూడదు, మనకి ఇంత సహాయం చేశాడు, మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. అందుకని మేము ఇంకా వెన్ను తిరుగుతున్నాము. ఇదే అండి ఫ్రెండ్స్, ఇది ఊరు నెమలపూరి గ్రామం అండి. ఇదే ఫ్రెండ్స్, ఈ కింద అంతా ఇల్లే ఉన్నాయండి. ఈ వాటర్ కింద ఇప్పుడు మేము వెళ్తున్న ఈ వాటర్ కింద కూడా మొత్తం ఇల్లే ఉన్నాయండి. ఇదిగోండి అసలు ఇదిగోండి ఈ కిందంతా ఇల్లులేనంట. ఈ పైన కనిపిస్తుంది కదా, ఆ పైన నుంచి కిందకి ఇట్లా ఉందంట ఊరు. ఇట్లా కిందకు ఉంటుందంట. ఈ కింద లోపల కూడా ఇల్లే ఉన్నాయి. మన దగ్గర గోప్రో లేదు కాబట్టి నేనైతే వాటర్లో పెట్టి చూపించలేకపోతున్నాను. మీరు మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని వీక్షిస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే మీ ముందుగా తీసుకొస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ నెమలిపురి గ్రామంకి పేరు మోసిన దేవాలయం అండి ఇది. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం ఇది. ప్రతి సంవత్సరం ఇక్కడ మంచిగా దేవుడి దగ్గర జాతర జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ప్రభలతో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్న చిన్న ఆటల పోటీలు కానీ ఎడ్ల పందాలు లాంటివి కూడా జరిగేటువంటి గ్రామంలో ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏటా జరిగేది. ఇప్పుడు ఈ పులిచింతలు మునిగిపోయిన తర్వాత ఈ దేవాలయం మునుకలో గురైపోయింది. అప్పుడప్పుడు కొంచెం కనపడుతుంది, ఫుల్ స్టోరేజ్ అయినప్పుడు వాళ్ళు కనిపించదు, కొంచెం పైన గోపురాలు మాత్రమే కనపడుతుంది. చాలా ప్రసిద్ధి కాంచినటువంటి దేవాలయం ఇది. పెరంగంచిపూళ్ళు అమ్మవారు స్థాపించినప్పుడు అప్పుడు ఆ టైంలోనే నిలిచినప్పుడు ఇక్కడ దేవాలయం ఏర్పడడం జరిగింది. ఇక్కడికి మంచి చరిత్ర ఉన్నది. ఈ దేవాలయంలో ఉండే దేవుళ్ళు చాలా శిల్పి కూడా చాలా చక్కగా ఉంటాయి. అవి ఇక్కడ ఉన్నట్టుగా యాజ్ ఈజ్గా మన పెరంగంచిపూల్లో కూడా అమ్మవారి విగ్రహాలు కనిపిస్తాయి. ఇది చాలా ప్రసిద్ధి కాంచినటువంటి దేవాలయం. గత 10-15 ఏళ్ల క్రితం ఇక్కడ మంచి జాతర జరిగేది. ఇప్పుడు మునిగిపోవడం వల్ల కూడా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేకుండా ఇదంతా మునిగిపోయి కనపడుతుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్, ఇదే దేవాలయము. పడిపోయింది కొంట, అదే కదా కనిపించేది దేవాలయం. ఇదేనండి దేవాలయం, ఇదేనండి. నీట ముంపుకైతే గురైందండి. ఈ ఊరంతా నీట ముంపుకు గురైపోయి మళ్ళీ కొత్తగా ఊరిని అయితే నిర్మించారు. ఇప్పుడు మేము కింద వెళ్తున్నా కూడా కింద కూడా ఇల్లులు ఉన్నాయన్న. ఓకే, అంతవరకే మా కింద. ఇప్పుడు మేము ప్రయాణిస్తున్న నీళ్ళ కింద అయితే 1-2 చిన్న మళ్ళీ చిన్న 2 గుళ్ళు అయితే ఉన్నాయంటండి. ఈ కింద కూడా వాటర్ కింద కూడా గుళ్ళు అయితే ఉన్నాయంట. ఇప్పుడు మీకు డైరెక్ట్ గా ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి పులిచింతల ప్రాజెక్ట్ అండి. అదేనండి మీకు పులిచింతల ప్రాజెక్టు. ఫ్రెండ్స్, ఇది నెమలిపురి గ్రామం. మళ్ళీ మేమైతే వెన్ను తిరిగామండి గ్రామాన్ని చూసుకొని, నీట మునిగిన గ్రామాన్ని నెమలిపురి గ్రామాన్ని చూసుకొని మేమైతే వెనకైతే తిరిగామండి. ఫ్రెండ్స్ ఇవన్నేనండి మనల్ని ఈ ప్రాజెక్ట్ ఇల్లు నీట మునిగిన గ్రామాల దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఒకసారి అన్న అని అడిగి తెలుసుకుందాము. అన్న, సుమారు ఎప్పుడు ఈ గ్రామాలు నీట మునిగాయన్న? 2016లో మునిగినా. 2016లో మునిగినాయి. అప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్టు? 2007కి స్టార్ట్ చేశారు. 2007 స్టార్ట్ చేశారు. 2016కి అయిపోయింది. 2015 నేను ఎక్కడి నుంచి లేచి వచ్చింది 2016 నుంచి ఊరు ఖాళీ చేసి వచ్చాము. ఊరు ఖాళీ చేశారు. అప్పుడు ఈ కృష్ణానది జలాలు ఎటు వెళ్తుండేవి? అక్కడ ఉండేది అన్న చిన్న ఏరు, అది లోపల చిన్న పాయ ఉండేది. ఈ నీళ్ళన్నీ ఆగిపోయిన తర్వాత ఎన్ని పొలాలు మనం పోయి పంట పొలాలు మించిపోతుంది. నీళ్ళన్నీ పంట పొలాల్లోకి వచ్చేసి మునిగిపోయినంత ఊరంతా. పంట పొలాలు మునిగిపోయినాయి. ఆ ఏరు అటు నీళ్లు ఎక్కువైపోయి ఇటు వచ్చేసినాయి. ఇంకా అందుకని ఇంక ఊరు ఖాళీ చేసేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మీరు ఉన్నప్పుడు ఏమన్నా అప్పుడప్పుడు వరదలు రావటం కానీ అలాంటివి ఏమన్నా వచ్చినాయి? ఏం లేదన్న, మాకు నాది ఊరు కూడా మెరక ప్రాంతంలో ఉంది. కృష్ణా నది లోపల ఉండేది. ఈ డ్యామ్ కట్టిన తర్వాత మొత్తం మునిగిపోయినాయి అంతా. బ్యాక్ వాటర్ డ్యామ్ కట్టిన తర్వాత మునిగిపోయినాయి. ఓకే, అంతకుముందు ఎప్పుడు మునగలేదు మా ఊరు. ఇంతకు ముందు మీ జీవనాధారం ఏది? మా ఇవన్నీ పొలాలు మాయాయి. ఇక్కడ 3 ఎకరాలు మాది ఉందన్న.
అదంతా మునిగిపోయింది కాబట్టి జీవనాధారం లేదు కాబట్టి పొలం పడవ కొనుక్కొని చేపలు పట్టుకుంటున్నాం. పడవ కొట్టుకొని చేపలు పట్టుకుంటున్నారు. ఓకే. ఇక్కడ కనబడే పొలాలు ఈ మాయ చెట్టు ఉన్నాయి, ఆ పొలాలు మాయ. ఓకే. అలా కనిపిస్తుంది కదా చెట్టు, ఆ చెట్టు అది కనిపిస్తుంది. అది దాని పక్కన చెట్టు ఆడ ఉంది మాకు మొత్తం మీద 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. మీకు 3 ఎకరాలు ఉన్నాయి అక్కడ. ఓకే. ఇలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక ఊరు నీట మునిగిన తర్వాత మీరు ఇట్లా చేపల వేటలే మీ జీవనాధారంగా మారింది. అంతకుముందు పొలాలు చేసుకుంటుండే, పొలాలు లేవు కాబట్టి చేపలు పడుతుంది. ఓకే. ఇది మీకు మార్కెట్ బాగానే నడుస్తుందా అన్న? లేదన్న, చేపలు పడట్లేదన్న. పడట్లేదు. ఓకే. అంటే పైన వేరే ఊర్లో ఉండటం చేత వాళ్ళ అక్కడ అయిపోతున్నాయా లేకపోతే మామూలుగానే ఉండట్లేదా? అంతకుముందు చిన్న వేరు అప్పుడు పడే కానీ ఇప్పుడు పడట్లేదు, పెద్ద ఏరు కదా పడట్లేదు. దీని ఖర్చు కూడా ఎక్కువ అయింది, ఇక తప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ బతికే దీని మీద కాబట్టి తప్పట్లేదు ఇక. ఓకే. సుమారు మీరు రోజుకి మీ ఎంత సంపాదించగలరన్నా? 100 రూపాయలు కూడా రావట్లేదన్న. పెట్రోల్ బండి ఇంజిన్లో పెట్రోల్ పోసుకోవడం, బండ్లో పెట్రోల్ పోసి సరిపోతుంది. తిరిగి స్టేట్ల కాడ బాకీ ఉంటుంది తప్ప దీంట్లో మేము మిగిలించేది ఏమీ లేదు. ఓకే. సుమారు ఎన్ని ఊర్లు నీట మునుగుండొచ్చు మీ పక్కన? 13 గ్రామాలు అన్న డ్యామ్కి మొత్తం. 13 గ్రామాలు. 13 గ్రామాలు. ఈ మీకు నష్టపరిహారం ఏమైనా చెల్లించారు అప్పుడు? మాకు ఎకరానికి 1,00,000 ఇచ్చారన్న. ఫస్ట్ ఏ గ్రేడ్ 1,00,000, 1,30,000 గ్రేడింగ్ పెట్టించారు. అవి పండన్న పొలాలు ఉంటే 20,000 రూపాయలు అట్లా ఇచ్చారు. అవి ఏపీసీడీ కేటగిరీలు చేశారు. చేసి మంచి పంట పండే పొలం అయితే 1,30,000, 1,00,000 రూపాయలు అట్లా ఇచ్చారు. పండే పొలం అయితే 1,30,000 దాకా ఇచ్చారు. 10 ఎకరాలు పోగొట్టుకుని కూడా చేపలే పట్టుకుంటాం, ఏం చేయట్లేదు. 10 ఎకరాలు పోయి కూడా పొలం పోగొట్టుకుని చేపలే పట్టుకుంటాం. జీవనోపాధి లేదు ఎవరికి, జీవనోపాధి లేదు. ఓకే. ఈ చేపల వేటైనా ఇంకేమన్నా వేరే బయట పనులకి? బయట పనులు లేవు అన్న, లేక నీకు చేస్తున్నది బయట ఎక్కడా పనులు లేవు. ఈ దగ్గరలో పక్కన పొలం పనులకి రైతు వారి పనులు పోవాలి క్యారేజ్ కట్టుకొని. కృష్ణానది దగ్గర పట్టి చేపలు పడడం మేము కొనుక్కొని చేపలు పట్టుకుంటాం. ఓకే. అవి కూడా పడట్లేదు ఇప్పుడు. మీరు ఇప్పుడు ఇక్కడ పడిన చేపలు ఎక్కడ అమ్ముతారన్న? మార్కెట్? ఇక్కడ మార్కెట్లో నిన్న సేట్లు పెట్టుబడిస్తారు. మన బోర్డు కొనుక్కోవాలంటే 1,00,000 అట్లా వచ్చారు పెట్టుబడి. వాళ్ళు తక్కువ కొనుక్కొని ఎక్కువ కమ్ముకుంటారు వాళ్ళే. ఇంకా ఆ చేపలు అనేది వాళ్ళకే తప్ప వేరే వాళ్ళకి వెళ్ళడానికి వెళ్ళేది. ఓకే. వాళ్ళు మీకు బోట్ కొనుక్కోవడానికి పెట్టుబడి పెడతారు? పెట్టుబడి బోట్లకి వాళ్ళకి పెట్టుబడి పెడతారు. ఆ చేపలు తీసుకొచ్చే చేపలు బయట మనం అమ్మనేరు, వాళ్ళే తీసుకుంటారు. ఓకే. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, డ్యామ్ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, డ్యామ్ ఇది. మేమైతే వెనుదిరిగి వెళ్తున్నామండి. మేము వచ్చి అక్కడ ఎక్కేమో పాయింట్, మేము ఎక్కిన పాయింట్ అదేనండి. నా బైక్ కూడా అక్కడే పెట్టాను. ప్రాజెక్ట్ ఇదే. ఎంత కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారన్న? 120 మెగావాట్లు అన్న. 120 మెగావాట్లు. ఈ డ్యామ్ నుంచి 120 మెగావాట్ల కరెంటుని అయితే ఉత్పత్తి చేస్తారంటండి. ఇదే పులిచింతల ప్రాజెక్టు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ని